బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేతల హైడ్రామా పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్తో మొదలైన ఈ ఘట్టం పలు దఫాలుగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి అరెస్ట్ అయ్యారు. ఆయనను నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు సమాచారం. అందుకు కొద్ది నిమిషాల క్రితమే హరీష్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. ఓ శుభకార్యానికి వెళ్తా అని చెప్పి మరో ప్రాంతానికి వెళ్తున్నాడని, ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో మరోసారి అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. బుధవారం రోజు బంజారాహిల్స్ పీఎస్లో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘవేంద్ర కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సీఐ కంప్లైంట్ మేరకు కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే నిన్న ఉదయం కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పీఎస్కు తరలించారు. దాంతో ఎర్రబెల్లి, తలసాని, వివేకానంద, సబిత, ఎమ్మెల్సీ కవిత కౌశిక్ రెడ్డిని పరామర్శించారు. ఆయనను పరామర్శించేందుకు వెళ్తున్న హరీష్ రావును గచ్చిబౌలి పీఎస్కు తరలించడంతో బీఆర్ఎస్ నేతలు అక్కడికి క్యూ కట్టారు. నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత హరీష్ రావును పరామర్శించారు. విడుదల వారీగా వెళ్లి పీఎస్ ముందు ధర్నాకు దిగారు. హరీష్ రావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్సింగ్ పీఎస్కు తరలించారు. ఈ తరుణంలోనే రిలీజ్ అయిన హరీష్ రావు మళ్లీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్తున్నారనే సమాచారంతో ఆయనను రెండోసారి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.